మీనాక్షి యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారందరికీ ధన్యవాదములు. నమస్తే. చాలా వీడియోలు చేసి పెడుతూ ఉన్నాను. మరి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జాతక చక్రంలో విదేశీ యోగం గురించి కూడా తెలుస్తుంది. ఇప్పుడున్న ప్రతి పిల్లలకి విదేశీ యోగం గురించి చాలా మందికి ఇష్టంగా ఉంది. అంటే విదేశాలకి వెళ్ళడం, చదువుకోవడానికి వెళ్ళడం, అక్కడ ఉద్యోగం చేయడం, స్థిరపడడం, ఇవన్నీ కూడా. ఇప్పుడు అసలు విదేశీ యోగం ఉందా మా జాతకానికి, విదేశాల్లో స్థిర నివాసం ఉందా, ఇది అన్నది ప్రజెంట్ పరిస్థితి చూస్తే ప్రతి ఒక్కరు పిల్లలు, ఇప్పుడు యుఎస్ లో ఉన్న పిల్లలందరూ స్ట్రగుల్ అవుతున్నది ఇదే. ఎందుకంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ అంత బాగాలేదు కాబట్టి. కానీ విదేశీ యోగం అన్నది యోగం ఉంటే మాత్రం 100% అది ఎట్లా అక్కడ స్థిరపడతారన్నది ఎన్ని న్యూస్లు వచ్చినా, ఎన్ని అక్కడ అవకతవకలు వచ్చినా, వీళ్ళకి యోగం ఉంటే మాత్రం వీళ్ళు ఉంటారు. ఇది మరి విదేశీ యోగం ఉందా, విదేశంలో స్థిర నివాసం ఉందా మాకు అన్నప్పుడు జాతక చక్రంలో లగ్నాధిపతి చాలా ముఖ్యమండి. తర్వాత చతుర్థ స్థానం, తర్వాత లగ్నాధిపతి మీద ఏ గ్రహ దృష్టి, వ్యయాధిపతి ఎవరు, చతుర్థ అష్టమ వ్యయ స్థానంలో ఏ గ్రహాలున్నాయి, వ్యయ స్థానంలో ఏ గ్రహాలున్నాయి, లగ్నం చంద్రుడి నుంచి 12వ భావంలో ఏ గ్రహాలున్నాయి. ఇప్పుడు ఒక జాతక చక్రంలో ఫస్ట్ మీరు విదేశీ యోగానికి 100% ఉందా అని తెలుసుకోవడానికి ఒక జాతక చక్రంలో లగ్నాధిపతి 12వ భావంలో ఉంటే, లగ్నాధిపతి 12వ భావంలో ఉంటే 100% విదేశీ యోగం ఉందని అర్థం. ఆ భావం చరరాశి అయితే 100%. చరరాశి అంటే మేష, కర్కటక, తుల, మకరం. అంటే ఒక మేషలగ్న జాతకులు అంటే అవుతుందా? అట్లా కాదు. వృషభ లగ్న జాతకులు, మేషంలో శుక్రుడు ఉన్నారనుకోండి, ఇది చరరాశి 100%. ఇట్లా తీసుకోండి. ఒక కుంభలగ్న జాతకులు, మకర రాశిలో శని ఉన్నారు, లగ్నాధిపతి వ్యయస్థితి, చరరాశి, నైసర్గిక పాపగ్రహం, ఇవన్నీ కూడా 100% విదేశీ యోగం ఉన్నది అని అర్థం. ఎవరికైనా లగ్నాధిపతి వ్యయస్థితి పొంది ఉంటే వీళ్ళు విదేశీ యాత్ర కంపల్సరీ చేస్తారు. విదేశీ యోగం, స్థిర నివాసం కూడా ఉంటుంది. అంటే మనం పుట్టిన, అంటే మన తాలూకా బాడీ అన్నమాట. ఇలాగా 2 చతుర్థాధిపతి అంటే మనం పుట్టిన ఊరు, చతుర్థ స్థానం మనం పెట్టిన ఊరు. ఈ చతుర్థాధిపతి చతుర్థం నుండి ఓకే ఏ భావంలో ఉన్నారు అంటే చతుర్థం నుండి వ్యయ భావంలో ఉన్నారు, ఇదే లగ్నానికి వెనక, అది అష్టమం అయింది, అక్కడ ఉన్నట్లే. అట్లాగే 3 ఇదే చతుర్థంలో గాని ఏదైనా పాపగ్రహం ఉంటే, ముఖ్యంగా రాహువుని, కేతువుని తీసుకుందాం. ముఖ్యంగా రాహుని తీసుకుందాం. రాహు అంటే ఫారెన్ కి సంబంధం రిలేటెడ్ కాబట్టి ఇక్కడ కూడా వర్తిస్తుంది. మనం పుట్టిన ప్రదేశానికి వేరేగా 100% నివసిస్తాం. ఇప్పుడు ఇక్కడ నుండి వ్యయాధిపతి, మీ వ్యయాధిపతి పాపస్థానమై పాపగ్రహం ఉండి ఉన్నా, లేదు వ్యయస్థానంలో శని భగవానుడు ఉన్నా కంపల్సరీ విదేశీ యోగం ఉంటుంది. ఇంకా మీ లగ్నాధిపతి మీద గాని, లగ్న అధిపతి మీద ఎక్కడ ఉంటారు, ఆయన మీద పాపగ్రహ దృష్టి ఉన్నా,
అవుతుంది. ఇంకా చతుర్థ అష్టమ వ్యయ స్థానాల్లో 4 అంటే మనం పుట్టింది అనుకున్నాం కదా, అష్టమ వ్యయ, ఇవి మోక్ష రాశులు కదా, మోక్ష రాశులు. ఓకే, ఇందులో చంద్రుడు ఉన్నా అంటే మీ లగ్నము నుంచి వ్యయ స్థానంలో చంద్రుడు ఉన్నా, ఒక మేష లగ్న జాతకులు చంద్రుడు చతుర్థాధిపతి అయ్యి అష్టమంలో ఉన్నాడు, నీచపడ్డాడు, 100% ఉంటుంది ఇట్లాగా. ఇంకా ఇప్పుడు మీ లగ్నాధిపతి ఎక్కడ ఉంటారో, లగ్నం నుంచి 12 భావాలు ఎక్కడ ఉన్నా ఆయనకి 12వ భావం, లగ్నాధిపతి వ్యయ స్థానంలోనే ఉన్నారనుకోండి 100% అవుతుంది. అక్కడి నుంచి 12వ భావంలో కూడా పాపగ్రహాలు ఉన్నా 100% సెటిల్మెంట్ ఉంటుంది. అట్లాగే చంద్రుడు ఎక్కడ ఉంటాడో ఆయనకి 12వ స్థానం, మీనరాశిలో చంద్రుడు అంటే 12వ స్థానం ఇది కుంభరాశి, అక్కడ పాపగ్రహాలు ఉన్న 100% విదేశీ యోగం ఉంటుంది, సెటిల్మెంట్ ఉంటుంది. మరి వెళ్ళి వచ్చే యోగం అంటే ఇవి కాకుండా ఉద్యోగరీత్యా పంపిస్తూ ఉంటారు, చదువు కాకుండా ఉద్యోగరీత్యా పంపిస్తూ ఉంటారు. వెళ్ళి ఆ దశానాథుడికి వ్యయ స్థానానికి సంబంధాలు ఉన్నా ఇది వర్తిస్తుంది. లేదు దశానాథుడి మీద పాపగ్రహ దృష్టి ఉన్న ప్లేస్ లో వెళతారు, వెళ్ళి ధనం సంపాదించుకొని వచ్చేస్తారు దశ అయిపోయిన తర్వాత. ఇట్లా కూడా ఉంటాయి. అందుకని ఎవరికైనా సరే మీ లగ్నాధిపతి వ్యయ స్థానంలో ఉన్నాడంటే విదేశీ యోగం చిన్నప్పుడే ఉందని అర్థం. లేదు చతుర్థంలో పాపగ్రహాలు ఉన్నాయంటే విదేశీ యోగం ఉందని అర్థం. ఆ పాపగ్రహం ఉండి శుభగ్రహ దృష్టి ఉంటే అంత వర్తించదు. అట్లాగే చతుర్థష్టమ వ్యయ స్థానాల్లో పాపగ్రహాలు ఉన్నా వర్తిస్తుంది. వ్యయ స్థానంలో శని భగవానుడు ఉన్నా, రాహు ఉన్నా వర్తిస్తుంది. అట్లాగే లగ్నానికి వ్యయం అంటే లగ్నానికి వ్యయం కదా, లగ్నాధిపతికి వ్యయ స్థానం, చంద్రుడికి వ్యయ స్థానంలో పాపగ్రహ ఉన్నా వర్తిస్తుంది. లేదా మీ లగ్నాధిపతి ఎక్కడ ఉంటారో ఆయన మీద పాపగ్రహ దృష్టి ఉన్నా వర్తిస్తుంది. అంటే వీరు దూరంగా పుట్టిన ప్రదేశానికి దూరంగా వెళతారు. దూరంగా వెళతారు అని అర్థం. పుట్టిన ప్రదేశానికి దూరంగా వెళ్తారు. పూర్వకాలం అంటే అందరూ ఉన్న ఊర్లోనే ఉండేవారండి, పెద్దగా వెళ్ళేవారు కాదు. పూర్వకాలం అంటే నా చిన్నప్పటి కాలం అంటే ఒక 50 years బ్యాక్. ఒక 50 years లోపు కూడా, ఈ 50 years లో కూడా చాలా మంది అమెరికా వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, చదువుకొని చాలా కంట్రీస్ వెళ్ళి ఉన్నారు. పూర్వకాలం అయితే మన రాష్ట్రం దాటి వెళ్ళిన, ఆంధ్ర నుంచి తమిళనాడు వెళ్ళినా, కర్ణాటక వెళ్ళినా, మహారాష్ట్ర వెళ్ళినా అది కూడా విదేశమేనండి. అప్పుడు అలా తీసుకునేవారు. ఇప్పుడు విదేశం అంటే ఏకం ఫ్లైట్ జర్నీయే అని అర్థం విదేశం అంటే. ఇప్పుడు అది ప్రతి ఒక్కరూ వెళ్ళేది ఏంటి? యుఎస్, ఆస్ట్రేలియా, తర్వాత కెనడా, యూరప్ కదా, ఇట్లా యూకే, ఇవన్నీ కూడా. ఎక్కువగా పూర్వకాలం డాక్టర్స్ చార్ట్ తీసి చూడండి, ఇప్పుడైతే వేరే విషయం. పూర్వం డాక్టర్స్ వెళ్ళి చదువుకొని వచ్చేవారు, వాళ్ళకి ఈ యోగం, వాళ్ళు వెళ్ళి మళ్ళీ వచ్చేసేవారు. అది దశ అంతర్దశానాథుళ్ళు టైంలో
అది కనెక్షన్ వచ్చినప్పుడు దశానాథుడి మీద పాపగ్రహ దృష్టి ఉండి ఆ దశానాథుడు చతుర్థాధిపతి అయ్యి ఇట్లా వచ్చినప్పుడు ఆ కనెక్షన్ ఉన్నప్పుడు వెళ్ళేవారు, చదువుకునేవారు, వచ్చేసేవారు. లేదా కొన్ని సంవత్సరాలు ఉద్యోగం చేసి వచ్చి ఇక్కడ మళ్ళీ డాక్టర్స్ దాంట్లో కూడా పూర్వకాలం ఉండేది. ఇప్పుడైతే ప్రతి వీధిలో ఒక 20-30 ఇల్లులు ఉన్నాయంటే ఆ వీధిలో 10-15 మంది విదేశీ యోగమే. అట్లాగా మ్యారేజ్ అయినా కూడా పిల్లలు పుట్టినా కూడా మాకు విదేశీ యోగం ఉందా అని అడిగే వారు ఉన్నారు. ఇప్పుడు యుఎస్ పరిస్థితి అయితేనేమి ఎక్కడ పరిస్థితి బాగోలేకపోయినా ఇప్పుడు కూడా నాకు వేసే ప్రశ్నలు, మాకు ఫారెన్ వెళ్ళే యోగం ఉందా అంటే ఏంటి? యోగం అనేది మన జాతక రీత్యా 100% ఉంటుందండి. అక్కడేదో ఉన్నారు అంటే ఆ కంట్రీలో ఇబ్బందులు ఉన్నాయి మనల్ని రాని అట్లా కాదు. అది ఎట్లా వస్తుంది అనేది అది మన జాతకం నుంచే ఉంటుంది విదేశీ యోగం అనేది. అందుకని విదేశీ యోగం ఇలా ఈ రకంగా ఉంటుంది. ముఖ్యంగా లగ్న, చతుర్థ, అష్టమ, వ్యయ భావాలు పాపగ్రహాలు ఉంటే అవుతుంది. అట్లాగే చంద్రుడి నుంచి లగ్నాధిపతి నుండి. అట్లాగే కొంతమంది హైయర్ స్టడీస్కి వెళ్తారు, అది 9వ స్థానాన్ని చూస్తాం. 9వ స్థానంలో పాపగ్రహాలు ఉన్న 9వ స్థానాధిపతి మీద పాపగ్రహ దృష్టి ఉన్న అవుతుంది. మళ్ళీ చదువుకి వెళతారు దూరంగా, అంటే ఇక్కడ హైయర్ స్టడీస్ కన్నా బయట చేయటానికి 100% వెళ్తారు. ఎందుకంటే 9 అంటే మనకి హైయర్ స్టడీసే వస్తుంది. చతుర్థ పంచమాలు ఒకటైతే భాగ్యస్థానం హైయర్ స్టడీస్ వస్తుంది. ఇట్లాగా విదేశీ యోగం అనేది ఉంటుంది. మీ పిల్లవాళ్ళ జాతకంలో కానీ ఉంటే ఈ రకంగా ఫాలో అవ్వచ్చు. వీళ్ళకి విదేశీ యోగం ఉంది, కలిసి వస్తుందండి. మీనాక్షి దేవి ఆశీస్సులు మనందరి మీద ఉండాలని కోరుకుంటూ నమస్తే.